ललिता सहस्रनाम स्तोत्रम् ध्यानम् अरुणां करुणां तरङ्गिताक्षी धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी ध्याये पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्देम पद्मां वरागीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूरमध्यब्रह्मा आयुष्येन्द्रिये प्रतिष्ठति सकल श्रेयोग्रस्तु मनोभीष्टालय तल्लिదండ్రులు కూడా మీ ఆయన కూడా ఇక్కడ నుంచి నమస్కారం చేస్తూ ఆయన రెండు అక్షరాలు వేసి దృష్టి శుభం ప్రియ మనోభీష్టాలయస్తు వినండి ఇంకా ముందుకు లాక్కోవడం ఎట్లా అది కూడా ఇప్పుడు చూసి కళ్ళు మూసుకొని మనసుతో చూడండి ఆ మంత్రాన్ని అలా వినండి అయిన తర్వాత మీరు రెండు కప్పుల్లో జలాంజనాజలాదే శిఖరిమాల కులస్య నాదనుకబోధనిధి వీధి గుణసాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రేశైల పూర్ణ గుణ వసంవద పరమపురుష కృపాపూర విభ్రమతుంగ శృంగ గలద్గగన గంగా समालिङ्गितस्य सीमातिक गुणरामानुजमुनिनामाङ्कित बहुभूमाश्रयसुरधामालयमन रामाजितवन सीमा परिवृत विसङ्कट तट निरन्तर विजृम्भित भक्तिरस निर्जरानन्तार्याहार्या प्रस्रवणधारा पूर विभ्रमद सलिल भरभरित महातटाकमण्डितस्य कलिकत्तम मनमत्तम कलितोद्यम विलसद्यम नियमादिम मुनिगण निषेव्यमान प्रत्यक्षे भवन् निज सलिल समज्जन नमसूतास्तानामुच्छन्तुमसः फलं गुणोदपरं पुत्रपौत्रप्रवर्धनं यस्मात् तस्मात् शूर्मे स्यात् तस्यान्त प्रेक्षणे फलदानकल्पोक्तु संपूर्ण आमकी नानगिरेड्డి స్ఫూర్యం నమస్కారం నమస్కారం కుర్యాత్ ఇక్కడ మీరు సమర్పించండి ఆయన చేతికి ఇచ్చాడు మీరు పూజలో కూర్చుంటారు కదా వాళ్ళు కూర్చుని నిలబడ్డారని ఇచ్చారు జీవనంచ దిశో దిశ దీపారాధన ప్లేట్లో వేసినాను దీపారాధన దీపాన్ని కాస్త చందనం పెట్టమ్మా నేను పట్టుకుంటా ఇక్కడ నూనె చేసేమో మనోభిష్టు దీపారాధదేవతాభ్యో నమః మనోభిష్టు దీపరాజాయ నమః మీరు కూడా అట్లానేనమ్మా దీపం ముందున పెడతారు అక్కడ వెలిగిస్తారు ఈ పుష్పంకి నమస్కారం చేసుకోమ్మా అగ్గిపెట్టి అత్తయ్య గారికి మనోభిషత్కాల త్రాహిమాన్న గాద్గోరాజ్ విద్యుజ్యోతి నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః అయం గణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం अपवित्रंबरीकाक्ष पुंडरीकाक्षाय नमः श्री महागणाधिपतये नमः इट्ला पट्टंडम्मा आचम्य केशवाय स्वाहा अंदुच रामाभ्यो नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः आरु सार्लु गणपति मीद अक्षतलु वेयंడి ओम सर्वेभ्यो महाजनेभ्यो नमः आ प्रसादालु మీకు గోవుల్లో పెట్టమన్నాను అయిన తర్వాత పుష్పాలు తీర్చు ఓం నమః సర్వేభ్యో महाजनेभ्यो नमः అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు మీరు మీ ఆయన గారు మీ కొడుకు కోడలు అందరితో కుటుంబ సభ్యులతో అందరూ కూర్చున్నట్టుగా భావం చేసుకొని వాసన చూసి అటుపక్క అక్షతలు వేయండి మీరు మీ ఆయన పూర్ణజనహవం తపహవం సత్యమో నక్షత్రవరేణ్యం భగవో జనస్వరూపేత్యర్థం అమ్మవారు ఎట్లా ఉన్నారు ఆ కళ్ళతో చూసి మనసులో తెలుసుకున్న అమ్మవారిని శ్రీ పరమేశ్వరప్రీత్యర్థం शुभे शोभने मुहूर्ते श्री महानवम्यां गुरुवासरे शुभ नक्षत्रे शुभयोगे शोभने एवं विशेष विशिष्टायां सुतो श्रीमान गोत्रः कलिके गोत्रः नामदेस्यां राजर्षि नामदेस्या धर्मपत्न्याः
వర్షే 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 సంవత్సరానికి మాట వచ్చే ప్రయుక్త వరలక్ష్మి దేవత అనుగ్రహ అంగత్వేన సహ కుటుంబానాం శరీర ఆరోగ్య సౌభాగ్య ఆనంద ప్రశాంతత యోగ్యత సిద్ధ్యర్థం ఆదో నిర్విఘ్న పరిసమ అవాప్తి అవాప్త్యతరుణః అంగైస్థితా శ్రీవేకరసామసమాశ్రితా కలశే శుధావతి పవిత్రే ప్రక్షిప్యతే ఉగ్ధే విష్ణేషు వర్ధతే ఓం కుంకుమ కూడా బొట్లు పెట్టమ్మా ఓం ఆవేత్తోనే నీళ్ళలో ఓం అని రాయించండి ఓం గంగేజీ కృష్ణే గోదావరి సరస్వతి నర్మధేస్తుంది కావేరి జలే సన్నిధిం కురు కలశోదకేన పూజా ద్రవ్యాన్ని పువ్వులని ఇక్కడికే పూజా ద్రవ్యాన్ని ఆవేత్తోనే ఓం రాయించమన్నాను గంగ అందులో వేసి పుష్పం వేసినాన్న ఈ గంధంలో ముంచమ్మ వేలు కలశోదకైన గంగే గంధాంగత్వైన అక్షతాన్ని క్షిప్య మీరు అక్షత్రం వేయండి ఓం అని రాయమ్మ ఓం కలశోదకైన పూజా ద్రవ్యాన్ని ఆకుతో చూడమ్మ మీ నీ జల్లు అత్తగారు మీ జల్లు కలస మీ జల్లు కలశోదకైన పూజా ద్రవ్యాన్ని దేవమాత్మానం సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరే పునరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పం గృహీత్వ ధ్యానం కుర్యాతు ఇట్లా పట్టుకోండి గణపతికి ధ్యానం చేసుకోండి ఓం అసునీ తేజమస్మాత్ క్షప్ర ప్రాణవిహీనో దేహివోగం జోప్రస్యేమ సూర్యపుత్రమనంగా ఇదిగో మంచిదే ఇది మనంతే హృదయాన స్వస్త్యామృతం వై ప్రాణదేవధాస్తానైతే శ్రీ మహాగణాధిపతయే నమః గణపతి అట్లా పెట్టండి చెప్పండి స్థిరో భవ వరదో భవ శుభకో భవ ప్రసన్నో భవ స్థిరాసనం గురు పుష్పం పట్టుకోండి గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నూతిరిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః గణపతి పెట్టండి ధ్యాయామి ఆ పుష్పం ఆవాహయామి అక్షత వేయండి సువర్ణరత్నకం సింహాసనార్థం అక్షతాన్ని సమర్పయామి నీళ్లు జల్లుతుండమ్మ మీరు కూడా అవి చేయవేసి నీళ్లు జల్లుతుండండి ఆపోష్టామి యోభవస్థాన ఊర్జేతధాతన మహేరణాయ చక్షసే యోగస్యమతమనసస్తస్య భారీదేహనః ఉసతీరమ మాతరః జల్లుతూనే ఉండాలి ఉసతీరమ మాతరః తస్మా అరంగమామ భోజస్య క్షయాయ జన్మథ ఆపో జలయధాతనః ఓం లం నమస్తే ఇది గణపతి ఉపనిషం అనుస్వారస్యాన్త్యరూపం బిందురుత్తర రూపం నాదసంధానం సంహిత సంధిః సైషా గణేశ విద్యా గణకర్షిః వికృద్గాయత్రీ ఛందః శ్రీ మహాగణపతిర్దేవత ఓం గంగణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్ ఏకదంతం చతురహస్తం పాశమంకుశధారిణం రతం చ వరతం హస్తేర్బిభ్రాణం మూషికధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తచందనలిప్తాంగం రక్తపుష్పైశ్చ పూజితం భక్తానికం వినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదోర్భూతే పురుషాత్మనం ఏవం ధ్యాయతి యో నిత్యం సయోగి యోగినాం వరః ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః చాలండి ఉత్తి నీళ్ళు ఆ చెంబులో వెండి చెంబులో చల్లండి శ్రీ మహాగణాధిపతయే నమః నారికేళోదక స్నానాంతరం శుద్ధ ఆచం సమర్పయామి ఓం వస్త్రం ఓం అభివస్త్రా ఆసుతిగా పూజమాన అభిచంద్రా హస్తమేనో హిరణ్యాభ్యస్వానృతనో దేవ సోమ శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రార్థం పుష్పం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సాయం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి గంధం పుష్పంలో గంధం నుంచి గంధంలో పుష్పంలో ముంచిన తర్వాత కుక్కలు ముంచండి కుక్కల్లో ముక్కడం యోజితం ప్రియం గృహాణం గ్రంథీపం త్రైలోక్యం విలాపః కలసకి అమ్మవారికి వెనుకమున్న అన్నిటికీ ఆ ధూపం చూపించండి ధూపమాఘ్రాపయామి మీ అమ్మగారికి ఇచ్చి అమ్మలైతే నీకు అందుకే ఆగ్రత్త స్టాండ్లో పెట్టినాను సాక్షాత్ దీపం దర్శయామి ఈ 2 దీపాలు చూడండి నమస్కారం చేసుకోండి సాధ్యం ద్రవత్వ సంయుక్తం అవి అమ్మవారి నైవేద్యం పెట్టారు కాస్త నేను తీసుకొచ్చింది గాయత్రి మంత్రం చెప్పుకోండి మనసులోని ఆ చెంబులో మీరు ఏది పెట్టినా నేను దాన్ని కట్టేసుకుని మళ్ళీ ఈ పాప వద్దంటే కనుక నందుంటాడు ఏం పెట్టినా ఎందుకంటే ఆయన బొచ్చు పెద్దది ఎంత పెట్టినా తింటాడు పాయసాన్ని అందులో వేసిందే ఇదే నేను చేసిన చక్కెర పొంగల్ అన్నారుగా టేస్ట్ వాళ్ళు చూస్తారు మా రెడ్డి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా
అమ్మవారిని చూపిస్తే కదా అమ్మవారిని చూపించాలి మీరు ఆయన చూపంతా చూపించుకుంటున్నాడు ఏమంటే నాన్నగారు చూడండి అమ్మవారిని చూసావు కదా ఇప్పుడు మీ ఆవిడని చూడు మనాభృష్ట శతమానం మన మా లక్ష్మి మా గృహలక్ష్మి అది ఓమనమశక్యాసు జిమాన్ సకామా ధూపమార్గ అందులో ఆకుందండి మీ చేతిలో ఆకుంది అమ్మ నువ్వు ఆ పాయసాన్ని మీద ఈ అరటిపండు మీద కొబ్బరికాయ బెల్లం మీద ఇది ఇరువురు నీళ్ళు చల్లండి పులిహార మీద ఆకు అందులో ఉంది మీరోటి ఆవిడోటి ఎవరితో వారిదే ఓం భూర్భువ స్వహం దక్షిణ భర్తో దేవశ్రీ హిందీ యోజన చోట్యా సత్యం వర్తేన పూజామి గణపతి ప్రీత్యర్థం నారికేళ కదలీఫల గుడకండ సహిత చిత్రాన్న పాయసాన్ని నివేదించే ఐసార్లు ఆరగింపు ఓం ప్రణాయ స్వాహ ఓం బాణాయ స్వాహ ఓం యనాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమం మళ్ళీ నీరు కుదరండి మధ్యే మధ్యే పానిం సమర్పయామి అమృతాభిధానం శుక్లాం సమర్పయామి అత్తో అస్తో వృక్షాయాం పాదో వృక్షాన్ని శుద్ధాన్ని సమర్పయామి మనోన్మనాయ నమః భూమి వర్షకంపూరేనాకవళీలయితముక్త చున్నయ సమాయుక్తం తాంబూలముత్రశ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః ఇరువురు మీరు కూడా చేయవేయండి అలా గణపతి చూపించి పక్కన పెట్టండి తాంబూలం సమర్పయామి ఇట్లా పట్టుకోండి అమ్మ భూమి వర్షకర్పూరేనాకవళీలయితముక్త చున్నయ సమాయుక్తం తాంబూలముత్రశ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః తాంబూలం సమర్పయామి వేదాహమేతి నీరాజన కలిగించమ్మ వేదాహమేతం పురుషం మహాంతమాదిత్యవనం నమసత్వారే సర్వాణి రూపాణి విశిష్ట గణపతికి ఇక్కడ చూపించండి నువ్వు కూడా అత్తయ్య చేయమేమో ఓం వేదాహమేతం పురుషం మహాంతమాదిత్యవనం నమసత్వారే సర్వాణి రూపాణి విశిష్ట ధీరః నామాని కృత్వా అభివదన యథాస్తే ఎడం చేత పట్టుకున్నమ్మ కుడి చేత అట్లా చూపించండి హర నమః పార్వతీ సుతాయ నమః శ్రీ మహాగణాధి అత్తయ్య వేరు పొడకల వేరు మీరు నేర్చుకు విడిచిపెట్టు గంట మీద విడిచిపెట్టమ్మ ఓం శ్రీ మహాగణాధిపతి నమః నీరాంధ్రశయామి అమ్మ మీరు వదిలేయండి ఓం శ్రీ ఇరువురు హారతి తీసుకొని కళ్ళకద్దుకోండి శ్రీ మహాగణాధిపతి నమః నీరాంధ్రశయామి తక్కిన వాళ్ళందరూ కూడా హారతి తీసుకున్నమ్మ ఇప్పుడు మీరు కూడా ఒక పుష్పం పట్టుకోండి సుముఖ లంబోదరస్య ఘ్నరాజోగనాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపారచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందగోజః షోడశీతాని నామాని విఘ్నస్తస్య విజాయతే శ్రీ మహాగణాధిపతి నమః రవేశుడు వేదోక్తి దివ్య సువర్ణ మంత్రపుష్పాక్షతాన్ని సమర్పయామి ఇరువురు కూడా చెప్పండి ఆయుర్దేహి మీరు ఆ పక్క నుంచి అలా వచ్చేయండి ఆయుర్దేహి దేహిమి గణాధిప శ్రీ గణాధి పతయే నమః ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి పట్టుకోండి ప్రార్థన ఏమిటి మీ ప్రార్థన చేయాలని తెలియజేయాలిగా నేను ప్రార్థన చేసుకుంటున్నాను నా ఫోన్ పే నెంబర్ ఇచ్చాను కాబట్టి 9 గంటలు పోయిక మళ్ళీ నేను వచ్చేస్తాను నేను కాదు సార్ నేను ప్రార్థన నేను గంట తెలియాలి వక్రతమ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే స్థులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః శ్రీ మహాగణాధిపతే నమః ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి మనోభీష్టవరసిద్ధిరస్తు మీరు కూడా మీ మనసులో కోరిక గణపతికి తెలియజేసుకోండి గణపతి దేవత కటాక్ష ప్రాప్తి సిద్ధిరస్తు ఇప్పుడు గణపతి మీద వేసేయండి ఇప్పుడు సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ఆయన పాదాలు అలా పట్టుకోండి ఓం శ్రీ మహాగణాధిపతే నమః అనయా ధ్యానావాహనాది యథాస్తి పూజాద భగవాన్ సర్వాత్మక కళ్ళకద్దుకుండా చెయ్య అక్షతలు తీసుకోండి గణపతిని తీసుకొచ్చి కూర్చోబెట్టాం కదా మళ్ళీ ఆయన పంపించాలి కదా శ్రీ మహాగణా సుప్రీత సుప్రసన్న వరదా భవతు యథాస్థలం ప్రవేశయామి అమ్మ ఆ పూలమాల తీయండి కిందది అమ్మ మీరు వెనకాల తల్లిగారు రండి చిన్న ముక్క తీసి అది పెట్టుకొని అది అమ్మాయి దగ్గర పెట్టియండి ముందుకి సర్ది అండి అమ్మ పప్పు వెళ్ళాలి పిల్లలకి ఏందమ్మా కడుగు ఆ పక్కని ఒక్కసారి పెట్టేది ఆ పక్కన పెట్టండి మీరు పెట్టేయండి మీరు మొక్క పెట్టుకొని కూడా కళ్ళ అవి ఏమి ఇవ్వాలి ఇప్పుడు తీసుకురండి ఈ చెప్పు తెచ్చింది ఇది ఏమిటన్నా అమ్మాయి కలిసి చేసుకోవడానికి అదే ఇచ్చిమనండి వాళ్ళ అమ్మగారు తెచ్చినవా వాళ్ళ అమ్మ తెచ్చిన ఇప్పుడు ఇస్తారు ఇప్పుడు ఏవైతే వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం పూజలో పెట్టవలసిన శ్రీ మహాగణాధిపతి పూజ ఎలా గద్దించలేవి మ్యారేడ్ పత్రి ఎలా గద్దించలేవి మీ ఇష్టం ఎన్ని పూలు పెడతారు ఇదంతా మన నాలుగోసారి చేయి కట్టుకోండి విక్రయణ మహంవామరైన మహోత్సరైన మహోక్షేత్రైన మహపద్మనాభైన మహావం
दामोदराय नमः संकृष्णाय नमः वासुदेवाय नमः प्रत्युनमाय नमः निरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम दक्षिणाय नमः नामसंहृताय नमः हरे नमः ओम श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमः मल्लीला प्राणायाम చేస్తూ ముక్కు మూసుకొని అత్యుష్టంతో మధుసాక ఏతే భూమభారక ఏతేషామ విరోధేన ब्रह्म कर्म समारभे ओम भूः ओम भुवः ओम सुवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यम ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम ज्योतिषामृतं ब्रह्मभूस्रं मामानुपज्येतिष्यन्ति श्री परमेश्वरप्रीत्यर्थं शुभे शौर्ये मुहूर्ते श्री महाविष्णुराज्ञया प्रवर्तमानस्याद्य ब्रह्मणः द्वितीयराद्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्त्रे कलिगे ब्रह्मवाच्यं पूर्वीपे भारतवर्षे वर्तकण्डे अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमन्न शोभकृतुनाम संवत्सरे दक्षिणेन वर्षऋतौ ओम निज श्रावणमास शुक्लपक्षवासरः वसाकृते वस्तुनानि निज श्रावणमास शुक्लपक्षवासरः नवम्यां वासरः भृगुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे एवं विशेषविशिष्टायां सुकृतो श्रीमान् श्रीमतः श्रीमान् गोत्राः नामस्य रेड्डी नामस्य दिनेश रेड्डी नामस्य మీ గోత్రం ఏంటన్నారమ్మా కలికి గోత్రాः మల్రెడ్డి నామस्य ప్రభావతి నామस्य भरद्वाज रेड्डी नामस्य सकुटुस्य आयुष्याभिवृद्धिस्तु मनोभीष्टस्तु सत्यासु यजमान सकामाः चपण मम शत संवत्सरेण वरलक्ष्मी देवता प्रीत्यर्थं वरलक्ष्मी व्रत आख्यं कर्म करिष्ये కలసనే అమ్మవారి రూపంలో తెచ్చుకోండి ఆవిడ్ని ఇందులో తీసుకొస్తున్నాం ప్రధానమైనది ఇదే కలస ఓం కలసస్య కైవిష్ట కంఠే సమాసత వదిలిగండి అక్షతులు ఇలా పట్టుకొని ఉంచండి అంటే ప్రాణప్రతిష్ఠాపన అసునీతే ప్రదస్మాచక్ర ప్రాణహీనో దేహో ప్రస్యేన సూర్యమిత్రమన్మతే హృదయాన్ స్వస్తి అమృతం మై ప్రాణామృతనేవ ప్రాణనిర్ధాస్తనైతే ఇప్పుడు అక్షత పైనుంచి వదిలేయండి స్థిరో భవ చెప్పండి స్థిరో భవ వరదో భవ శుంభో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు ఇప్పుడు అమ్మవారి మీద కూడా 2 అక్షతలు వేయండి ఓం నమః వరలక్ష్మీ దేవతాభ్యమ ఆవాహనగత్వేన నమస్కారం నమస్కారం గురియా ఇంకా మీరు ముందుకు వస్తే మనోభిష్ట చూడమ్మా అందులోది మట్టి అంటే కింద ఉంటుంది గంధం తీసి ఇక్కడ బొట్టు పెట్టమ్మా సుమంగళీర్యం మధోరిమాకం సమేత వస్యతా సౌభాగ్యమస్మే దత్వాయాదా సర్వప్రయతన సంతత శ్రీరస్తు ధర్మే కుంకుమ పెట్టినాన్న మనోభిష్ట్యాస్తి జమానసకామాః అత్తగారి చూడు ఆ వేలు ఈ వేలుకి ఇలా గంధం తీసుకున్నావు కదా ఆవిడ అమ్మవారు కుంకుమ పెట్టేవన్నా సుమంగళి నేను స్పీడ్గా ఉంటాను అంతే కొత్త పెట్టి కూర్చుని నెమ్మదిగా ఉంటావు మనోభిష్ట్యాసం చూడు ఆ వేలే గంధంలో ముచ్చి మళ్ళీ చాలు ఓమనశక్త్యాస జమానసి ఇది 2 వేలకి ఇలా రాయమ్మ ఈ పట్టణ వేలకి అత్తయ్య కంటానికి ఈవిడే లక్ష్మీదేవి అది మీరు కూడా ఆవిడకి అట్లా మీకు ఆవిడ లక్ష్మీదేవి అండి మీకు ఆవిడకి కోడలు కూడా దండం పెట్టచ్చు లక్ష్మీదేవి అంటే కోడలు కాదు కదా విష్ణు స్వరూపం మనోభిష్ట్యాసన అది మీరిద్దరు ప్రవేశిసుకొని మీరిద్దరు ఒక పక్షం అయిపోయి ఆ పార్టీ వదిలేస్తే ఆవిడ కూడా పెట్టమ్మా కుంకుమ బొట్టు పెట్టండి నువ్వు అత్తయ్యకి బొట్టు పెట్టమా ఓం శక్యాసన ఇమ సుమంగళ చిన్న దినామక ఓం సుమంగళీ నిజం మధురిమార్గం సమేత వస్యతా సౌభాగ్యమస్మై దత్వాజాదాస్తు విప్రయతన సంతత శ్రీరస్తు సమస్తమంగళాన్ని భవంతు నిత్యత శ్రీరస్తు నిత్యమంగళాన్ని భవంతు హిత్వాపస్తే దేవ్యతే దేగ్యమన్నాత్యాయాదే ఆ వస్త్రాన్ని ముట్టుకోండి యువం వస్త్రానికి వసావసాధ్యవ చిత్ర మంతవోహ సత్కాః ఆ చీర అమ్మవారికి కట్టారు కదా చీర ఆ చీరని ఈ చీరను కూడా చూడండి యువం వస్త్రానికి వసావసాధ్యవ అమ్మవారి పూజ చేస్తే సరిపోతుందా అయ్యవారి పూజ ఆయన ఉండాలి కదా విష్ణుమూర్తి విశ్వకాసులు ఓషధులు అంటే బియ్యాన్ని ముట్టుకోండి ఓషధి సంబంధంతే సోమేన సహరాజ్ఞ ఈ కలసని పట్టుకోండి ఆ కలసే శుద్ధావతి పవిత్రే పరిశిక్షతే మామిడి కొమ్మని తాకండి కాండ ప్రలోహంతి పురుష కొబ్బరి బొండ నియాఫల నీర్యాఫల పుష్పాయాశ్చ యో పూలమాల యోపాం పుష్పం వేద మనోషత్యాస్త ఆభరణాన్ని సమర్పయామి అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు కదండి అమ్మవారికి ఏమి ఇవ్వాలి ఇప్పుడు పళ్ళు కాయలు స్వీట్లు వస్తువులు ఆభరణాలు ఒక అమ్మాయికి మీకు ఎలా గంధం ఆవిడకి గంధం రాసి బొట్టు పెట్టినప్పుడు కూడా ఈయన కూడా కూర్చున్నారు ప్రత్యేకించి ఎవరు పెట్టిన సభలో విసంతాలు అలా సుమంగళీ హిరణ్య రూప సుందరపాన భాతే హిరణ్యవన్న హరణ్యయాత్పర్యోనే సద్యా హిరణ్యదాద దత్యన్నమస్మి వియ్యకురాలకి వియ్యకుడికి నమస్కరిస్తూ అల్లుడిని కూతుర్ని ఆశీర్వదిస్తూ వరలక్ష్మి వ్రత సమేత పూజా సమగ్రంలో సమస్త వస్తువులు సుగంధ ద్రవ్యాలు స్వీట్లు పళ్ళు అనమాట సుమంగళి రియం మధుర ఎవరు పెట్టారు ఆ చేతులు పెట్టిన అమ్మాయి చేతులు ఇలా తీసుకోండి అమ్మా ఓం యాఫల నీర్యాఫల పుష్పాయాస పుష్పణి ఓం సుమంగళి అలా పెట్టండి కలస పట్టుకోండి
ఆ బాక్స్తో అందించండి. మళ్ళీ ఒక్కొక్కటి ఆవిడ ఎక్కడ పెడతారో ఆ బాక్స్లో అందించేయండి. ఏం కాదు ఏమో. అన్ని పువ్వులన్నీ ఎందులో పెట్టామా ఆ బాక్స్లో మన బెడ్రూమ్లో భేషుకి పక్కన పెట్టండి, పర్వాలేదు అలా పెట్టండి. జాగ్రత్త జాగ్రత్త. ఈ కోడలుగా చేసి ఇచ్చేయండి. మీరు కూడా గంధం రాసాము చిన్న కొట్టు ఎక్కువ వెనుక ఆశీర్వదిస్తూ వరలక్ష్మీ వ్రత సమయంలో నూతన వస్త్ర నిమిత్యార్థమే ఆభరణాలు అష్టోత్తర సువర్ణ పుష్పాలు అలా తీసుకోమా. మనం భేషులు వ్యత్యాస్తుంది. ఇరువురు మీరిరువురు అక్షంతి ఇస్తున్నారు. అలా వచ్చి అమ్మాయి మీద వేయండి. దాని పూలు అవి పక్కన పెట్టుకోమా. పూజలు పెడదాము, లేకపోతే పక్కన అలా ఉంటుంది. ఎలా పెట్టిన ఆ పక్కన అలా పెట్టుకోమా. మనం అమ్మ అత్తయ్య చేతికి ఆ పూలు కాసినట్లా పెట్టినమ్మా. ఈ కోడలుగా చేతికి ఇచ్చేయండి. 9 పూలు ఇవ్వండి మీ అమ్మాయి చేతికి. గణపతి భవామహే కవిం కవీనా ఉపమస్త్రవస్తమం జ్యేష్ఠర. అది పట్టదు, మీరు పట్టుకోండి అన్నాను అందుకే. ఓంషు జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతివిస్తీర్ధాతం గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. 5 నలుగురు చెప్పండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్త రాహవే కేతవే నమః. నవగ్రహ దోష పరిహార అస్తు. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతోనిదహాతి వేదః సమఃపురుషతి దుర్గాణి విశ్వా నావేక సింధుందురితాగ్ని మహాకాళీ మహాలక్ష్మి శ్రీ రాజరాజేశ్వరి లలితా దేవతా సర్వశక్తి స్వరూపిణి స్త్రీ రూపిణి వరలక్ష్మీ దేవతాభ్యో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఋషుత్యాస్మి బ్రహ్మా దేవానాం పదవైః కవీనాం శివప్రాణాం విశ్వమృగాణాం శ్రేణోబుద్ధ్రానాదుస్మృతిర్వనానాథం సోమ పవిత్రమత్యేదయవన్నో. చెప్పండి. బ్రహ్మపత్ని సరస్వతి విష్ణుపత్ని లక్ష్మి రుద్రపత్ని గౌరీ దేవత పత్ని సమేత ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇంద్రాదష్టిక్పాలదేవతాభ్యో నమః. ఇంద్రం భవస్వతఃప్రహవాభేజనేభ్యः అస్మాకమస్తు కేవల ఇంద్రాదష్టిక్పాలదేవతాభ్యో నమః. దాంతో చాలమ్మ. మీ ఇష్టదైవాన్ని అమ్మవారి నమస్కారం చేసుకొని ఇంట్లో మీ ఊళ్ళో అందరికీ కూడా గృహదేవత మీ గ్రామ దేవత ఉంటుంది కదా మీ ఊళ్ళో ఉండేది ఆమె తలుచుకోండి. ఎవరు ఆవిడ పేరు? మధ్యమ దేవత గ్రామ దేవతాభ్యో నమః. ఆమెని తీసుకొచ్చి వరలక్ష్మి రూపంలో కూర్చోబెట్టండి. గ్రామ దేవతాభ్యో నమః ఆవాహయామి. గ్రామ దేవతాభ్యో నమః. ఓం ఋషుత్యాసం గ్రామ దేవతాభ్యో నమః. కులదేవత గ్రామ దేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. మళ్ళీ తీసుకోండి. కులదేవతను కూడా ఆవాహన చేయండి. గ్రామ దేవతాభ్యో నమః. మనోభిష్ట్యాసం ఆవాహయామి స్థాపయామి పూజయామి. చేయవేండమ్మ. ఆభరణాన్ని సమర్పయామి. ఆవాహయ దేవతాభ్యో నమః. నమస్కారం క్రియాత్ పంచామృత స్నానానిత్వేన వరలక్ష్మీ దేవతాభ్యో నమః. పంచామృత స్నానయామి. ఆప్యాతి క్షీరేణ మీకు ఉద్ధరణతో వేస్తారో ఇప్పుడు ఇచ్చిన వాటితో చెప్తే ఏమైనా ఉందా? ఏం కావాలమ్మా? దొరుకుతున్నదా? పైకి పెట్టండి. పాదాలు చూసి అలా అభిషేకం చేయండి. ఓం ఆప్యాయ సమేత సుఖస్వ విష్ణుం భవ. మీరు వేయాలి ముందు. ఓం ఆప్యాయ సమేత సుఖస్వ విష్ణుం భవాజస్య గదే నదిక్రావణం కాశం విష్ణురస్య. ఏడం చేత పట్టుకోమ్మా. నది అన్నిటి మీద ఒక చేతులతో నదిక్రావణం ఆప్యాయ సమేత సుఖస్వ విష్ణుం భవాజస్య గదే నదిక్రావణం దరిక్రావణ కాశం విష్ణురస్య వాజినః. ముఖాకర్పణ ఆయోగం సితార్షకం సుతార్షక సుక్రమసి జ్యోతిష. ఆవిడ పాలు మీ దగ్గర తీసుకోండి. ఆ చెంచా పట్టుకోనాను. పాల్వేయండి మీరు చెంచారు. ఓం ఋషుత్యాసమాన్ సగామాహ దరిక్రావణం కాశం విష్ణురస్య వాజినః. సురభిన ముఖాకర్పణ ఆయోగం సితార్షతో సుక్రమసి. ఇది ఏడం చేత పట్టుకోమా. సుక్రమసి 5 అలా పెరుగు వేయమ్మా. ఆ తర్వాత అత్తగారికి ఓం ఋషుత్యాసం చెంచా పట్టుకోండమ్మా మీరు. ఓం దరిక్రావణం కాశం విష్ణురస్య వాజినః. సురభిన ముఖాకర్పణ ఆయోగం సితార్షతో సుక్రమసి జ్యోతిషి తేజోసి దేవత్మనాథ్రేణ పవిత్రేణ చెంచా పట్టుకోన్నాను. ఓం ధువాకారకాయ తేమదక్షరం దశంతభ. ఇతేని కూడా మరి చెంచా తవేకమ్మ. ఇలా చెంచా అని చిన్న ధారగా నీతో వేసి అత్తగారు కుదిస్తున్నట్టు. ఓం చెంచా తరగాలి. ఓం శక్త్యాసం సుక్రమసి జ్యోతిషి తేజోసి దేవత్మనాథ్రేణ
సూర్యస్య రశ్మిభిః మధువాత మధువాతార్థాయతే మీరు అలా వేయండి అమృతం వేస్తే మధువాతార్థాయతే మధుక్షరణ అన్నయ్యమయ్యమ్మ ఓం మధువాతార్థాయతే మధుక్షరణ ఎలా వేసి మధునక్తముతోష మధుమత్పాద్యం మృతః మధుత్యోరస్నపిత మధుమనోవనస్పతి మధుమాకుం సూర్యః మా దీర్ఘావో భవంతునః స్వాదు పవసనాయ వాయవే బృహస్పతయే మధుమాకుమదాప్యః మనోభీష్టత్యాస్తి మానసికామాః ఆజ్యేన స్నాపయామి ఈ కూడా అలవైతే ఆజ్యేన శుక్రమసితి ఆజ్యాంగత్వే నమస్కారం కుర్యాతు ఓం నృషు పంచామృతాంగిత్వేన నృషు ఇది కూడా అలవైనమ్మ ఓం నృషత్యాసు శుక్రమసి జ్యోతిషి తేజోసి దేవత్పునాపచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతార్థాయ దేవదక్షరం సింధవః మాధ్వీయాజన్మనే స్వాదురింద్రాయ సహవేతనామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాజవే ఆ పాలన్నీ పోసమ్మ ఫలోదకేన స్నాపయామి పుష్పోదకేన స్నాపయామి ఆప్యాయ సమేత విస్తస్వాముష్ణ్యుంభ బాబాజస్సంగతే దధిక్రావణో కార్షునిష్ణోరస్వస్య వాజినః సౌరభినౌకాకృణ ఆయోగం స్థాచకామాః ఇతి సక్రమశాంతిత్వేన పునరాపత్రం తన్మనోభిష్టు శుభం భూయాత్ పరమేశ దేవత అనుగ్రహతావల సిద్ధిరస్తు ఆ పళ్ళని తీసుకోండి మనోషు గాంగత్వేన అమ్మిలారు ఇవన్నీ ఒక దాంట్లో తీసి శుభ్రం కడిగేసి మాకు మళ్ళీ పళ్ళంతోనే అట్లా విగ్రహాలను చూడండి కడిగినప్పుడు చూసుకుంటే ఏమున్నాయో ఓం వరలక్ష్మీ దేవతాభ్యాయామి ఆవాహయామి మీరు అమ్మాయికి పుష్పం ఓం సువర్ణ సింహాసనాన్ని ఏదో ఎత్తు వేయండి కూర్చోలేదు ఓం సువర్ణ పుష్పం సువర్ణ సింహాసనం పుష్పం సమర్పయామి పాద్యో పాద్యం సమర్పయామి ఓం ఆపోష్టామ యోగస్థాన ఊర్జేత ధాతన అరిపోతున్న పేట పట్టుకోవడం పెట్టండి కదంతా ఇప్పుడు వరలక్ష్మి కథ చెప్తారు అందువల్ల ఏంటంటే మీరు ఇలాంటి పనులన్నీ చేశారనుకో ఎన్ని పూజలైనా చేస్తారు అందించేవాడంటే ఓం శక్త్యాసన యజమాన్ సకామ యజమాన్ సకామ అందుకే ఆయన 9 దాకా రావట్లేదు మీరు ఇలాగే చేస్తున్నారని కూర్చుంటే పేర్లు కూడా వేయమంటున్నారని తెలిసిపోయింది ఇప్పుడు ఏమండి రెడ్డి గారు ఓం శక్త్యాసన వరలక్ష్మీ దేవతాభ్యో నమః నమస్కారం కుర్యాతు పుష్పం తీసుకొని పట్టుకోండి ఓం శక్త్యాసన ఆ పళ్ళంతోనే ఆ రూపులన్నీ ఇక్కడ పెట్టి అమ్మ కార్యక్రమం రక్షాబంధనాన్ని సాధారణ పూజ అంటే అమ్మవారు చూడండి శిరస్సు నుంచి పాద వరకు పూజ వస్తుంది పుష్పం పట్టుకోండి అమ్మవారిని చూడండి నవరత్న కిరీటాన్ని సమర్పయామి కిరీటం కనబడుతుందా పెడుతున్నారన్నమాట నవరత్న కిరీటాన్ని సమర్పయామి ఓం నైనాంగత్వే నైనాలంటే కళ్ళు చూడండి ఆంజనం అంటే కాటుక ఆ అమ్మవారి కాటుకు పెడుతున్న పుష్పంతో అలా కాటుకు దిద్దండి ఓమాట మీరు భావన అంతా ఓమాట అలా అనండి ఆంజనం యదాంజనం త్రైకుతం జాతక గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి ఓం యదాంజనం త్రైకుతం ఆత్మానం తిష్ఠి ఈ కొడేతాభ్యో నమః అవన్నీ అక్కడ చూపించి పెట్టేస్తాం అనమాట ఆహా పెట్టి ఇక్కడ పుష్పం పెట్టి వాహ ఆచ్ఛాదం సమర్పయామి తిరుపతిలో చూసారా పెద్ద గొడుగులు ఎలా పడతారు అలా ఆచ్ఛాదం గొడుగు పెట్టినట్టుగా భావం చేసుకోండి ఆచ్ఛాదం సమర్పయామి అమ్మవారి మెళ్ళో ఏమిటున్నాయి కంఠాభరణాన్ని సమర్పయామి పెట్టిన ఆభరణం ఇంకో కలసక ఆభరణాన్ని సమర్పయామి నాసికాభరణాన్ని సమర్పయామి ముక్కు పుడుతుంది అమ్మవారిది నాసికాభరణాన్ని సమర్పయామి మరోషం వడ్డానం ఇందాళ్ళు పెట్టారు కదా నా వడ్డానంగత్వేన అస్తాభరణాంగత్వేన వరలక్ష్మీ దేవతాభ్యో నమః ఓం అస్తాభరణాంగత్వేన గాజులు అలా పెట్టండి ఆ పక్కన మీరు ఈ పక్కన మీరు పైన పెట్టిన ఓ మనుషులు మీకు అందుతే మీరు పెట్టి మీరు సాగలేదు పెట్టండి అలా పెట్టండి బాగుంది అలా పెట్టి పైన పెట్టాము ఓం అస్తాభరణాన్ని సమర్పయామి పాదాభరణాలు ఓం శుద్ధ అమ్మవారి జటంతా పూలన్నీ జుట్టంతా సరిచేసి ఉడి వేసి పక్క నుంచి నల్లటి వారు జట వేసి అందులో పుష్పమాల పెట్టారట పుష్పమాల అని చెప్పాను కుర్మిందారని చెప్పాను మనోభిష్టు కుర్మిందారని చెప్పాను మనోభిష్టు వరలక్ష్మీ దేవతాభ్యో నమః సర్వ అలంకార పరిభాషితాయై నమో నమః కవచాన్ని సమర్పయామి అమ్మవారికి వజ్ర చెయ్య కవచాంగత్వేన నమస్కారం ఆధాంగ పూజ వరలక్ష్మీ దేవతాభ్యో నమః అధాంగ పూజాంగత్వేన నమస్కారం కుర్యాతు మనోభిష్టు సత్యాసన అధాంగ పూజాంగత్వేన చంచలాయ నమః పుష్పం వేస్తుండాలి అమ్మవారికి చూడండి ప్రతి పార్టీకి పూజ చేయడం పాదాల నుంచి ఓం చంచలైన ఓం పాదవ పూజయామి మీరు కూడా చంచలైన ఓం పాదవ పూజయామి చపలాయన ఓం జాన్వి పూజయామి పీతాంబరాయన ఓం ఊరు పూజయామి వేస్తున్నది కమలవాసిన్యైన ఓం నకటిం పూజయామి పద్మాలైన నాభి పూజయామి మదనమాత్రైన ఓం స్థలం పూజయామి లలితాయన ఓం భుజద్వైన పూజయామి కంపు కంఠాయన ఓం కంఠం పూజయామి సుముఖాయ ఓం ముఖం పూజయామి శ్రీయేన ఓం అష్టవ పూజయామి సునాసికాయన ఓం నాసికాం పూజయామి సునేత్రేణ ఓం నేత్రే పూజయామి రమాయన ఓం కర్ణవ పూజయామి కమలాయన ఓం శిరః పూజయామి వరలక్ష్మీ దేవతాభ్యో నమః ఓం నానావిధ సర్వాణ్యంగాన్ని పూజయామి ఆభరణానికి ఆ పట్టెలు ఇలా చూపించండి అమ్మవారికి అలా పెట్టండి ఇక్కడ పెట్టండి అమ్మ అంతా ఆవిడదే ఓం నమః ఇమాన్ సకామ మనోభీష్టు సత్యాసంతో మనోపుష్పం పట్టుకోండి ధ్యాయాగత్వేన అమ్మ చూడండి చుట్టూరు శుభ్రంగా ఒక్కొక్క మాట చెప్పినప్పుడల్లా శ్రీ సూక్తం చెప్తూ పూజ చేయిస్తాను వీటికి అన్నిటికీ ఇవన్నిటితో సహా ఇలాగే మండపంతా ఆడిదే ఓ పుష్పం చిన్న గంధం రాసి కుంకుమ ప్రతి దానికి అలంకరణ చేయండి సుమంగళి నిజమ్మ ధోరి నాగం సమేత పశ్యత
सौभाग्यमस्मे दत्त्वा जातास्तु विपरेतना हिरण्यवर्णां हरिणीं सुमृतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह అమ్మ పుష్పం పెట్టమ్మ ఆవాహం తప్పయామి మళ్ళీ పుష్పం పట్టుకోండి తామ్మావహ జాతవేదో లక్ష్మీమునపగామిని యస్యామి హిరణ్యమిందేయంగామ స్వపురుషానహం రాత్రసింహాసనార్థం పుష్పం సమర్పయామి అశ్వపూర్వామృతమధ్యాం స్థినాద ప్రబోధినీం శ్రీం దేవీ భక్పయే శ్రీర్మా దేవి జుషుతాం ఓ పాదయో పాద్యం సమర్పయామి పుష్పం పెట్టి అమ్మవారి మీద నీళ్లు చల్లమ్మ పాదయో పాద్యం కృత్వేన కాంసో స్మితాం హిరణ్య ప్రాకారామారిద్రాజవంతీం తత్తాం దర్పయంతీం పద్మేస్తాం పద్మికో ఈ విగ్రహాలన్నింటి మీద కూడా అంటారు ఓ పురుషో అస్తయో హత్యం సమర్పయామి చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రీం లోకే దేవదుష్టామధారాం ఆచమనీయం సమర్పయామి అమ్మవారికి నీళ్లు 3 సార్లు చూపించి నీళ్ళు ప్లేట్లో 3 టైమ్స్ ఆ నీళ్ళే పుష్ప ఆకుతో చూపించి ఇందులో నీళ్లు చల్లమ్మ ఆవిడకి ఆచమనం చేసినట్టుగా ఈ ప్రస్తుతానికి ఇందులో పెట్టియండి ఆభరణ ఆచమనం సమర్పయామి ఆదిత్యవర్ణేతపసుజాతో వనస్పతిస్థ వృక్షోదిల్వః తస్య బలాంతరసాంతంతో మాయాంతరాయాస్య బాహ్యా లక్ష్మీ అమ్మవారి మీద నీళ్లు చల్లమ్మ స్నానం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి దాన్ని చేయించాం కదా ఉపయుతమాం దేవసగా ఇక్కడ మీరు అమ్మవారికి కానీ అమ్మాయికి కానీ మీరు కొత్త చీరలు తెచ్చుకున్నారా పెట్టవలసినవి అది ఎలాగ కట్టేసి అమ్మవారికి పెట్టింది తీసుకురండి మగవాళ్ళకి శనగలను మీకు ఆభరణాలను వరలక్ష్మి పూజ అంటే కానీ ఇంకా వినపడలేదు మాం దేవసక కీర్తిస్మినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిముద్గంగదాత్మే శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః నమస్కారం కుర్యాత్ అమ్మవారికి అలా చూపించండి ఇద్దరు చూపించండి ఒక మాట పైకి ఎత్తండి అమ్మవారికి ఈ కలసి తాల్చండి ఆభరణాగత్వే నమస్కారాన్ని దీపం మీద పడుతుంది జాగ్రత్త చెయ్యి వేయండి పుష్పం మీద ఓం మనసు వస్త్రం సమర్పయామి అమ్మవారికి ఆ బట్ట కట్టినట్టుగా మీరు ఇచ్చి చీర కట్టాం కదా చూడండి ఆ చీర ఎలా ఉంటుందో ఆభరణాగత్వే మనసు వస్త్రయుగ్మం సమర్పయామి అలా కలస కూడా తాకి ఇస్తుంది అవుతుంది దీపం తీసుకోవడానికి దీపం ఓం తీసుకోండి ఆ పక్కన పెట్టాను మీ అమ్మగారు చేతికి ఇచ్చిన వస్త్రం సమర్పయామి చీర కడితే ఎలా ఉంటారో అమ్మవారి భావం చేసుకోండి పిపాసానాం జ్యేష్ఠాం లక్ష్మీనాశయామ్యహం అభూతిమసమధ్యంచ సర్వాన్నిర్మిత మేగృహాత్ ఇద్దరు 2 పూలు పెట్టండి అమ్మవారికి కంచుకో అంటే శరీరం అంతా చూసే వెంకటేశ్వరంకి ఎలాగా వజ్రహస్తం యజ్ఞోపీతం ఇవన్నీ ఎలా పెడతారు అమ్మవారికి కంచుకాంసం పయామి పుష్పం గంధంలో ముంచి అమ్మవారి దగ్గర పెట్టండి గంధద్వారాంతదాదర్శాంతిపుష్టాంగరీష్ణీం ఈశ్వరీకం ఆభరణాన్ని సమర్పయామి వంటాను అందింది ఓ పురుష ఆభరణాన్ని నమస్కారం మనోషు కర్ధమేన ప్రజాభూత చెప్పండి కర్ధమేన ప్రజాభూతామీ సంభవ కర్ధమ శ్రీయం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్వజిత్వసిద్ధాని శ్రీతమసమే గృహే విజయదేవీం మాతరం శ్రీయం వాసయ మే కులే ఓం మహాకాళీ మహాలక్ష్మి శ్రీ రాజరాజేశ్వరి దేవతాభ్యో నమః వరలక్ష్మీ దేవతాభ్యో నమః పసుపు కుంకుమ అమ్మవారి సౌభాగ్య ద్రవ్యానికి ఆ మంత్రం ఓం హరిద్ర సౌభాగ్య ద్రవ్యం సమర్పయామి పునః సౌభాగ్య ద్రవ్యం సమర్పయామి మహాకాళీ మహాలక్ష్మి శ్రీ రాజరాజేశ్వరి లలితా దేవతాభ్యో నమః ఓం యస్సుచ ప్రీతో భూత్వా పుష్పాలన్నీ కూడా పూజ చేస్తుండండి ఓం యస్సుచ ప్రీతో భూత్వా దుష్యాదాజ్యం వహం శ్రియ పంచదశశ్చ శ్రీకామస్తు తదంజపేత్ ఆనందః కర్ధమస్తే చక్రీతి విస్తృతా అర్షయశ్చేత్రయ పుత్ర స్వయం శ్రీదేవి దేవత పద్మాననే పద్మభూరు పద్మాక్షి పద్మసంభవే భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యల్లరామ్యహం అస్వదాయి గోదాయి ధనదాయి మహాధనే ధనం మే కృతాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్ర పౌత్రధనం ధాన్యం అస్తస్వాదిగోరకం ప్రజానాం భవసి మాత ఆయుష్మంగళోత్మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రీమీశ్వరీం చంద్రసూర్యాగ్నిసర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మయే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతివరుణం ధనమశ్నుతే వైనతే సోమం పిబసోమం పిబతపుత్రః సోమం ధనస్య సోమినో చంద్రదాతు సోమినీ నక్రోధోత్తమాత్సర్యం నలోభో నాశుభామతిః భవంతి కుర్మణ్యానాం భక్తానాం శ్రీసూక్తం నివేత్సదా వర్షం తుతే విభావరిగో అభ్రస్య విద్యుతః రోహంత సర్వబీజాన్యమప్రమద్విషోతిః పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదరాయకాక్షే విశ్వప్రియే విష్ణుమనోరూపే పద్మమీ సన్నిధత్వ యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాజితాక్షే గంభీరావర్తనాభిస్తరభరణికా శుభ్రవస్తోత్తరీయా లక్ష్మీ దివ్యే గజేంద్రైర్మణిగణగజితైః స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వస్తుగృహే సర్వమాంగళ్యయుక్తా లక్ష్మీ ఇరుముద్దులు కలిపి ఇలా పట్టుకోండి లక్ష్మి ఆ కలసకాల వేసి లక్ష్మీ క్షీరసూతరరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తేవతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుమ్మదీం సరసిజాం కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహం అంబాం జగదీశ్వరీం తాం
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् అమ్మాయి చేత మీరు అమ్మాయికి ఇప్పుడు బంగారు పువ్వులు ఇచ్చారు కదా అందుకు ఇందులో ఆపండి అంటున్నాను పువ్వులు అవగా అక్కడే ఉన్నాయి అవన్నీ ఒక దాంట్లో వేసుకొని అట్టి ఇచ్చినవన్నీ ఇందులో పెట్టుకున్నాను అందుకే ఆ పూలు అందులో ఎక్కువ పెట్టకండి అంటుంటే పెట్టారు ఆ పూలు కలిసిపోతాయి అవన్నీ ఇక్కడ మండపం మీదకి వచ్చినాయండి ఇందులో పెట్టుకోమ్మా ఆ పూలు అందులో పెట్టుకుంటారా ఆ పూల్లో కలిసిపోతాయి నన్ను ఇందులో పెట్టుకో అది అలా పెట్టు అన్నీ వేసి ఆవిడే పూర్తిగా మీరు చేయొచ్చు ఫోటోలే నేను లక్ష్మీ అష్టోత్తరం చెప్తాను శ్రీసూక్తం చెప్తామండి శ్రీసూక్త అనుకుంటూ ఒక పుష్పం పెడుతుంటావు అష్టోత్తరం వస్తే అష్టోత్తరం చెప్పుకోండి ఇష్టమే అయితే ఓం అన్న శ్రీమాత్రే నమః అన్న ఆవిడే ఓం ప్రకృతే నమః కానీ ఓం ప్రకృతే నమః ఓం విద్యే నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూతప్రదాయ నమః ఓం श्रद्धाय नमः ओम विभूत्याय नमः ओम सौभ्ये नमः ओम परमात्मने नमः वाच्ये नमः ओम पद्मालये नमः ओम पद्माय नमः शुचिये नमः स्वाहाय नमः ओम स्वधाय नमः ओम सुधाय नमः ओम धन्याय नमः ओम हिरण्ये नमः ओम लक्ष्मी नमः ओम नित्यपुष्टाय नमः ओम विभावर्त्ये नमः ओम आदित्ये नमः ओम दीप्त्ये नमः ओम दीप्ताय नमः ओम सुधाय नमः ओम सुधारण्ये नमः ओम कमलाय नमः ओम कान्ताय नमः ओम कामाक्षाय नमः ओम क्रोधसंभवाय नमः ओम अनुग्रहप्रदाय नमः ओम बुद्धे नमः ओम अनगाय नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम दीप्ताय नमः ओम लोकशोक विनाशिन्ये नमः ओम धर्मनिलये नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रिये नमः ओम पद्मस्ते नमः ओम पद्माक्षे नमः ओम पद्मसुन्दर्ये नमः ओम पद्मोद्भवे नमः ओम पद्ममुखे नमः ओम पद्मनाभप्रिये नमः ओम रमाय नमः ओम पद्ममालाधराय नमः ओम देव्ये नमः ओम पद्मिन्ये नमः ओम पद्मगन्धिन्ये नमः ओम पुण्यगन्धाय नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रसादमुख्ये नमः ओम प्रभाय नमः ओम चन्द्राय नमः ओम चन्द्रवदनाय नमः ओम चन्द्राय नमः ओम चन्द्रसहोदर्ये नमः चन्द्रभुजाय नमः ओम चन्द्ररूपाय नमः इन्द्राय नमः ओम इन्द्रसेत्राय नमः ओम आहलदजनन्ये नमः ओम पुष्ट्ये नमः ओम शिवाय नमः ओम शिवकर्त्ये नमः ओम सत्ये नमः ओम विमलाय नमः ओम विश्वजनन्ये नमः ओम पुष्ट्ये नमः ओम दारिद्र्यनाशिन्ये नमः ओम देव्ये नमः ओम प्रीतिपुष्करण्ये नमः ओम शान्ताय नमः ओम शुक्लमादयाम्बरये नमः ओम श्रीये नमः ओम भास्करे नमः बिलवलये नमः वरारोहं यशस्विने नमः सुन्दराय नमः उदारङ्गे नमः हरण्ये नमः ओम हेममाल्ये नमः ओम धनधान्यकट्ये नमः सिद्ध्ये स्त्रेण सौम्ये नमः शुभप्रदाय नमः ओम रूपवेश्मगतानन्दाय नमः वरलक्ष्मण वसुप्रदाय नमः शुभाय नमः हिरण्यप्राकाराय नमः ओम समुद्रतनयाय नमः जयाय मंगलादेव्यां विष्णुवक्षस्थलस्थिताय नमः विष्णुपत्न्यै नमः ओम प्रसन्नाक्षे नमः नारायण समाश्रिताय नमः दारिद्र्यध्वंसिन्यै नमः देव्यै नमः ओम सर्वोपद्रववादिन्यै नमः नवदुर्गाय नमः महाकाळ्यै नमः ब्रह्मविष्णुशिवात्मकाय नमः ओम त्रिकालैक्यसम्पन्नाय नमः भुवनेश्वराय श्री अष्टोत्तरनाम पूजां कृत्वा वरलक्ष्मी देवताभ्यो नमः ओम ओम सहस्रशीर्षः सहस्राक्षः सहस्रवात्सभूमिं उतामृतत्वस्यैशानः जनज्ञेनाद्रोहति एतावानस्य महिमा तोऽध्यायागस्य पुरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्य वसुं दिवि त्रिपादोर्धोर्यत्पुरुषः पादोऽस्येह भवात्मनः ततो विष्णुञ्चक्रामको शासनानसनेऽभि तस्मात् विराजजायता विराजोऽधिपुरुषः स जातोच्चरिच्चदापस्ताद्भूमिमधोपरः यत्पुरुषेण हविषा देवादित्यमतन्वता वसन्तोऽस्यासीदाद्यं ग्रीष्मयुद्धमः सरद्दविः सप्तास्यासन् प्रदियः ग्रस्तसवितकृताः देवादित्यज्ञं तन्वान अपभ्रणं पुरुषं वसन्तं यज्ञं परिषेक्षोक्षण्णो स्मातु పత్రి పెట్టండి చెప్తుండండి నిధనపదయే నమః మీరు పట్టుకోండి అయ్యా వెనక వాళ్ళు ఆవిడకి రెండు ఇచ్చారా మీరు అన్నీ పట్టుకోండి అప్పుడు నేను చెప్తాను మీరు ఇక్కడ వాళ్ళు హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః సర్వాయ నమః సర్వలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః స్వరాయ నమః ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగస్య స్థాపయతి పాణిమంత్రం పవిత్రం వరలక్ష్మీ దేవతాభ్యో నమః పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః మీ వెనక వాళ్ళు ఈ పక్క నుంచి ఇలా వచ్చి మీకు ఎలా అందిస్తారు దేవత ప్రసాద సిద్ధిరస్తు ఇప్పుడు ఈ కిందని తోరాలు పళ్ళల్లో పెట్టారు కదా మీరు చేయి కట్టుకోవాల్సినవి ఆ ముళ్ళకు పూజ అనమాట తోరణ గంధి పూజ అంటే పుష్పం కానీ పూజయామి హరవెల్లివాయ నమః నవమగంధిం పూజయామి నానావిధ పరిమళపత్ర పుష్పా పూజాం సమర్పయామి ఓమృషు అమ్మవారికి మందార పూలు పెట్టండి సుమంగళీ యం మధురిమార్గం సమేత వస్థిత సౌభాగ్యమస్మే తత్వాజాదాస్తు విప్రేతన సంతత శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యత శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు నమస్కారం నమస్కారం కుర్యాత్ సమస్తదేవతాభ్యో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షరత్వేన మనుషుద్ధూపమాఘ్రాపయామి నమస్కరోమి
ఇక్కడ స్టాండ్ ఇట్లా బాగా తిరిగించడం ఉన్నది సంక్రాంతి అది ప్లాస్టిక్ కాలిపోదా ప్లాస్టిక్ తీసేయండి మోటు వెలిగించండి ఇప్పటికే నాకు మంత్రాలు రాలేదు దగ్గర వస్తుంది అమ్మా రూపం అయిపోయాక దీపం అమ్మ ఇక్కడ ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో పడతారో వీళ్ళిద్దరు కూర్చోంటారు అని మీరు అందించండి కూర్చోంటారు దశాంగులకు ప్లోపేతం సుగంధం సుమనోహరం విలేపనం శ్రేష్టం పట్టుకున్నాము విలేపనం శ్రేష్టం ప్రీత్యర్థం ప్రవృత్తం సమస్తదేవతాభ్యం ఎడంచేత పట్టుకోండి లెఫ్ట్ చేత పట్టుకోండి అమ్మవారికి అలాగా ఘ్రాపను చూపించండి అలా ధూపమాఘ్రాపయామి సాధ్యం తర్వాత సంయుక్తం మన్యనా గౌతం ప్రియాది అలా కూడుకుంటున్నాం పర్వాలేదు సాక్షాత్ చంద్రశయామి అమ్మ ఇప్పుడు కామాక్షి దీపం వెలిగించండి ఇందులో ఆజ్యం వర్ణం చేయండి ఇక్కడే పంచ జ్యోతులు కూడా వెలిగించవచ్చు దేవాయకమ్మ ఏం కాదు ఈ ప్రసాదాలు ధూపం దీపానికి వస్తున్నాను మర్చిపోలేదు పట్టుకోండి ఈ డ్యూటీ అంతే ఓంశత్యాసమాన్ సకామా ఎంత ఏమిటనుకున్నారు మనోభిష్ సకల శ్రేయోభిస్తూ మనోవాంఛతో సాధ్యం ద్రవత్వ సంయుక్తం అని ఇవి పట్టుకోండి అమ్మవారికి అన్నిటికీ చూపించండి సూర్యనారాయణకి చంద్రుడికి కూడా చూపించారు సాధ్యం ద్రవత్వ సంయుక్తం మంధినా జ్యోతం ప్రియం గృహాణం గ్రంథీపం త్రైలో కుందిరావ భక్త్యా దీపం ప్రయిష్టామి సాక్షాత్ ఎడం చేతితో పట్టుకోండి అయ్యా సాక్షాత్ దీపం దర్శయామి కుడి చేతితో అలా ఆరగించి చూపించండి సాక్షాత్ అమ్మ పక్కన అలా పెట్టమ్మా సాక్షాత్ దీపం దర్శయామి అమ్మ ఈ పంచహాత్ కూడా వెలిగించండి మేడం గారు పంచజ్యోతిని కూడా వెలిగించండి అక్కడ పెట్టండి చిన్నది అందిస్తారు మీరు పాట పాడండి పాడమనుకుంది లలిత శివ జ్యోతి శ్రీగిరినిలయ నిరామయ సర్వమంగళ శివజ్యోతి సర్వకామద జగముల చిరునగమున పరిపాలించే జననీ అనయము కనికరముగా కాపాడే జననీ మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమివ్వవే మము బ్రోవవే మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామగా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలే చల్లని తల్లికి చంద్రహారతి రవళ తలుకుల కళాల జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామగా అమ్మవారికి మీ చేతిలో పుష్పంతో నీళ్లు చల్లండి పంచజ్యోతిని ఆ రెండు చేతులు స్వీకరించండి ఆ తేజస్సు వచ్చేస్తూ అమ్మవారిని మళ్ళీ నమస్కారం చేసుకోండి కట్టిన వాళ్ళు కూడా అక్కడి నుంచి హారతి పంచజ్యోతులు చూసి నమస్కారం చేసుకోండి మీరిరువురు కూడా నిలబడాలండి
ఏమి నైవేద్యం అనుకున్నారో పెట్టండి. నైవేద్యం అయిపోయింది మేడం. జలండి పన్నీటి స్నానం సమర్పయామి. మెల్లిగా కొట్టమని కొట్టి సాలని నీళ్ళు తీసాను. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంతవర్తేన ఇంట్లో దేవుడు అందరికీ నమస్కారం చేస్తుంది. పుట్టపర్తి సాయిబాబా దేవతాభ్యో నమః, సమస్త సద్గురు సాయినాథ్ దేవతాభ్యో నమః, గృహదేవతాభ్యో నమః. మీ గ్రామ దేవత, మీ కులదేవత నమస్కారం చేసుకోండి. వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆవాహిత ఆరాధిత సమస్త దేవతా ప్రీత్యర్థం భక్ష్య భోజ్య చోహ్య లేఖ నివేదనాదిత్వేన నారికేంద్ర కదలీఫల అధిరసవల సహిత ఓం దధ్యాన సహిత మాషచక్ర దధి మాషచక్రాంత్వేన అపూప సహిత శనగ పిష్ట నైవేద్యం, ముద్గ నైవేద్య, పానక నైవేద్యం, పాయసాన నైవేద్యం, చిత్రాన్న నైవేద్యం సమర్పయామి, ఫలోదక నైవేద్యం సమర్పయామి. అలాగే అమ్మవారికి ఆరగించండి. ఓం 5 సార్లు ఓం ప్రాణ. తెక్కినవాడు కూడా అనుకోండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. మళ్ళీ నీళ్ళు అమ్మవారి కలసమించాలండి. మధ్య దీపాన్ని సమర్పయామి. చుట్టూత ఇలా ఆపు తిప్పండి. అమృతాభిధానమసి. ఇందులో 5 సార్లు నీళ్ళు చుక్కతల్లండి. అమృతాభిధానమసి ఉత్తరా పడుకర్పయామి. అష్టౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమయం సమర్పయామి. ఈ నీళ్ళు ఎందుకమ్మా? ఇవన్నీ తినేశారు కదా, మరి ఇక్కడ వెతుకుంటే ఇంత గబగబ తినేమంటే ఇక్కడ అది మనం తింటున్నాం. అమృతమస్తు. అమృతోపస్తరణమసి. యామాహర్జే గోపాయ సమన్న వినాదిషే అదబ్ధాయోసి తతనో అభిషన్న పితుంగృణు విద్యుత్య పశూన్మే గోపాయ ద్విపాదోజే చతుష్పదః. ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో చూపించండి. ఈ పిల్లలు పట్టుకోండి అమ్మా మీరు. ఓం దేవతాభ్యో నమః. జమాన్ సకామాః నీరాంతసయామి. ఆ చెంబులో నీళ్లు ఇలా శక్తిని మనం తీసుకోలేము. నీరాజనాంతరం శుద్ధాచం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. ఆయన వినపడాలి. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సప్తగిరివాస శ్రీనివాస వెంకటేశ గోవింద. అలివేలమంగ పద్మావతి సమేత గోవింద గోవింద. లక్ష్మీనారాయణ గోవింద గోవింద. ఇప్పుడు హారతి తీసుకోండి. హర నమః పార్వత. ముందని చెప్పాను. నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ. శంభో శంకర. హర సంతాపయతే సందేహమాపాతతలమస్తకః. తస్య మధ్యే వన్యసికా అనీయోర్ధ్వా వ్యవస్థితః. నీలతో జలమధ్యస్థాత్ విద్యుల్లేకేవ భాస్వర. నీవారసూకవర్తన్వీ పీతాభాసత్యనూపమా. తస్యాసిఖాయాం ప్రజావాన్ వసుమాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. అగ్నిరుప అపామాయతనం ఆయతనవాన్ భవతి. యో అగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వా అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి. ఏవం ఆయతనవాన్ భవతి. యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనాన్ భవతి. ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోప్సునాపం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. యంతద్విష్ణోత్పలమాహుః అక్షరాదీప్తిరిచ్యతే. త్రిపదార్థారయద్దేవః యద్విష్ణోరేకముత్తమం. రాజాధిరాజాయ ప్రసజ్ఞ సాహినే. పదే పదే పాపో పాపకర్మాహం పాపాత్మా పాపసుభవాత్ త్రాహి మాం కృపయాదేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి తమేవ శరణం మమ. తస్మాత్ కామ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర పరమేశ్వరి ప్రదక్షిణస్కారత్వేన శిరస్సు నుంచి నమస్కారం చేసుకోండి. ఉరసాశిరసా దృష్ట్యా వచసా మనసా తథా పభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. ఆ పుష్పాలు డబ్బులు పట్టుకొని 5 అలా పట్టుకొని చెప్పండి. స్వస్తి. ఎవరు పట్టుకున్నా పర్వాలేదు. శ్రద్ధాం మేధాం దేశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహిమే శ్రీ వరలక్ష్మి దేవత భ్యో నమః. యశః స్మృత్యా చ నామోక్త్య తపః
పూజా పూజా క్రియాదిషు క్రియాదిషు న్యూనం న్యూనం సంపూర్ణత సంపూర్ణతాం యాతి యాతి సద్యో వందే సద్యో వందే సమచ్యుతం సమచ్యుతం మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం యత్పూజితం యత్పూజితం మయా దేవి మయా దేవి మయా దేవ మయా దేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే. తదస్తుతే. ఇది పువ్వు పూజ చేశారు. అందులో పురుగు ఉండొచ్చు, పువ్వు సొట్టు ఉండొచ్చు, లేకపోతే ఏమైనా వెనకాల పుల్లి ఉండొచ్చు. ఇలాంటి అన్నీ నేను చూడండి. వారు అలంకరణ, ఆ కళరక్షతులు ఇవన్నీ ఎలా ఉన్నాయి? కళ్ళు మూసుకొని మనసుతో చూడండి. ఇంకోటి మీకు వినబడకూడదు. ఏసీ సౌండ్ ఒకటే వినబడాలి. అలా ఏకాగ్రతతో నమో మహభ్యో నమో అర్భకేభ్యో నమ యువభ్యో నమ ఆసీనేభ్యః యజామదేవాంసు. మీరు కూడా అలాగా అమ్మాయి కోళ్ళ పిల్లలు ఉందేనా? వేసేయండి మీరు వేసేయండి చెప్తాను కదండి. గోల్డ్ అంటుంది ఆగండి. అయిపోయి నిలబడే ఉండండి. అవి కూడా 5 పుష్పాలు పట్టుకోండి. స్వామివారికి క్షేమలంతో ఎలా చూస్తారు? అలా పట్టుకోండి. ఛత్రమాచ్య ఏదంటే చిన్నది మీకు నచ్చింది. జననీ శివకామిని జయ శుభకారిణి జననీ శివకామిని జయ శుభకారిణి అమ్మ గుడి అఖిల జగాలను అమ్మలగన్నా అమ్మ గుడివే నీ శరణం నీ నమ్మితి అమ్మ అభయవే అమ్మ భవాని జననీ ఇది మీరు పట్టుకోండి అమ్మా. అలా చేయమని చాలు. అది అమ్మవారికి అలా వేసిన కట్టింటిగా వేసి అమ్మ. ఓం శుద్ధ్యాసం తోరణగంధ దేవతాభ్యో నమః అలా వేసమ్మ. మనోభిషు తోరణగంధ దేవతాభ్యో నమః నమస్కారం క్రియాకు. అమ్మ కోడలకి ఈ చేతికి అలా కట్టండి. ఇలా చేయి వేసి ఉంటమ్మా. బృహత్సామక్షత్రవృద్ధవృష్ణీయం దృష్టుభోజస్సు వితముక్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్య విశ్వేత్తాతే సవనేషు ప్రవాత్య అర్ధమగుంద్రసున్వతే పారావతం యత్పురుషం భృతం వస్వపావృణో సరభాయ అశిబంధవే. దాన్ని చెయ్యి మధ్యలో పెట్టిన పర్వాలేదు. కట్టండి. బృహత్సామక్షత్రవృద్ధవృష్ణీయం దృష్టుభోజస్సు వితముక్రవీరం ఇంద్రస్తోమే జారుడు వేడి మళ్ళీ పూర్ణప్పుడు ఇబ్బంది వస్తుంది. ఆ తర్వాత కూడా సర్దుకుంటారు. నైవేద్యం పెట్టింది పులిహార లేదండి. అక్కడే కూర్చోండి. కూర్చొని కాసేపు ప్రత్యేకించి స్త్రీలకే పుత్రపౌత్ర సుఖంగా ఉండడానికి ఏదైనా మార్గం కానీ పూజ కానీ ఉంటే చెప్పండి అని చెప్పి పార్వతీదేవి నేను వచ్చారని కూర్చున్నారండి. పంతులు గారు బాగా వచ్చారు, చేశారు. ఏమంటే పార్టీ సంవత్సరాలు చేయించారు. అమ్మవారు వచ్చారు. మీరు చేసుకుంటున్నారు ఇంట్లో. అమ్మవారు తేరగా మీరు ఈ అమ్మవారు వచ్చాక అమ్మవారు వచ్చారని కూర్చున్నారు. కోడలు వచ్చి కూర్చున్నారు, ప్రతిజ్ఞ చేశారు. ఆయన 5 సంవత్సరాలు బంగారం అంటే కోడలు వచ్చిందని కూర్చున్నారు. ఏమంటే కథలో కొద్దాం. సూత పౌరాణికుడు సౌనకుడు మొదలు మహర్షులు చూచి ఇట్లనియే మునివర్యులారా, స్త్రీలకు సకల సౌభాగ్యమును కలుగునట్టి ఒక వ్రతరాజమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. దాన్ని చెప్పి వినుండు. ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాన్ని మణికచ్చితంలో ఒక సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండ పార్వతీదేవి పరమేశ్వరుడు నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతమునొచ్చినా సర్వ సౌభాగ్యములను చాలు. అనేక విధాలు నిద్రలోనే స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి శ్లోకాలని చెప్పేసి నమస్కారం చేస్తున్నారు చారుమతి. అనేక విధముల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగినే జనులు ధన్యులగురు, విద్వాంసులగురు, సకల సంపదలలో నెయ్యదురు. నేను నా జన్మాంతరము చేసిన పుణ్య విశేషము వలన మీ పాత దర్శనం నాకు కలిగిందని ఎవరి మటుకు వారే వేసుకోండి. శిరస్సు మీద కళాక్షతం మీ మటుకు మీరు వేసుకోండి. అందరూ కూడా కుడి చేతిలో తక్కినవి తీసుకోండి, నా చేతికి ఇచ్చేయండి.
అమ్మ మీరు వేస్తారా లేదు. అమ్మవారిని మీరు కూడా వేసి అమ్మ దగ్గర నా దగ్గర తీసుకోమ్మా. ఇవి పూజకు నైవేద్యం. కళాక్షరాన్ని మీరు ఇచ్చిన కల్పిస్తారు. కళాక్షరం ఎవరు వచ్చినా మొత్తం ఎదురుకు వాళ్ళకి వేయడానికి. ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాం శ్రీం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ. చూడండి మీ వెయ్యంగా ఎలా పట్టుకుంటారో అలా పట్టుకోండి కొండుగా. ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ. ఆయుర్కీర్తం ప్రజావేనం దేవతాభిరుద్ధరతి యావతీర్వే దేవతాస్తా సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిధిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీరంగేర్తయే. దేవతాయేన దేవతా ప్రీణాతి పర్యాప్య అనంతరాజాది సర్వస్తోమోతి. రాత్ర ఉత్తమ మహద్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య దిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ఓం మాతా చ మాతా మాతా చ తే తే చ మాతా మాతా చ తే 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 చ తే పితా పితా తే చ తే పితా తే పితా పితా చ తే పితా పితా చ తే తే క్రమక్రం తే చ తే క్రం తే క్రమక్రం తే క్రం వృక్షస్య వృక్షస్యాక్రం తే క్రం వృక్షస్య అక్రం వృక్షస్య వృక్షస్య క్రమక్రం వృక్షస్య రోహతో రోహత వృక్షస్య క్రమక్రం వృక్షస్య రోహతః. అందులో ఒక గింజున్నా సరే తీసుకోండి. ఇలా మీ అమ్మాయి చేతికి ఇవ్వండి. విష్ణు ప్రాచితిష్టత్యాధతి పూర్వదిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమస్మృతే తేన ప్రాచీంద్రి సంజయతే తం దక్షిణా పరివహంతి దక్షిణ దిగ్భాగే యమో దేవత యమప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమస్మృతే తేన దక్షిణాంది సంజయతే తం ప్రత్యక్ష. అన్యోన్యంగా చూసుకుంటూ చక్కగా ఆనందంగా ఇది ఏది ఇంద్రియం అవ్వలేదండి. ప్రసాదం అంటే ఇంకా అవ్వదు. వేసుకోండి. అంటే తీర్థం ప్రసాదం ఇవన్నీ కూడా ఎత్తికే వేసుకుంటాం. మీరిద్దరు ఆడవాళ్ళు అవి పక్కన పెట్టేసుకోండి. రాష్ట్రంధారయితాం ధ్రువం సావధాన. ఎడంచేతో పట్టుకుని అమ్మవారికి శుభకేశ్వర ముఖారికి శుభకేశ్వర ఆరోహ శోభయంతి బొమ్మమ ముఖం హిమి. ముందుకు రెండు వీళ్ళగా ఒకటి పళ్ళెం పట్టుకోండి గట్టిగా. అత్తగా చూడండి, రెండు చేతులతో అమ్మాయి కళ్ళగా అందించండి. రెండు చేతులతో 3 times జాగ్రత్త. చూడండి దాన్ని తగిలేస్తుంది పైనుంచి. మీరు పళ్ళెం పట్టుకోండి. అత్తగారు తల్లిగారు అందించండి అమ్మాయికి. మీతో ఎవరు తెచ్చినా మీరు ఇచ్చిన డబ్బుతో నేను తెచ్చినా నేనే పుట్టించానండి. మీరే అమ్మ మీరు కొట్టు పెట్టుకుని అమ్మాయి చిన్న కొట్టు. మీరు మీ దానికి ఇప్పుడు మంగళహారతి ఇచ్చినా పెడతారు. అది ఒకటి తీసుకోమ్మా. ఇంకో వాయిన్ తీసుకో. అమ్మగారు చూపి ఫలరేగా ఫల పుష్పయాస్త పుష్పమీ బృహస్పతిస్థానం చంద్రం సహా ఫలం అత్తయ్యకి ఇచ్చాము. లక్ష్మీ స్వరూపానికి ఇస్తున్న వాయిన అలా మూసారి పుచ్చుకుంటున్నామా వాయినం పుచ్చుకుంటున్నామా వాయినం. నా చేతి వాయనం పుచ్చుకున్న వనితామని. నా చేతి వాయనం పుచ్చుకున్న వనితామని ఎవరు? సాక్షాత్తు వరలక్ష్మీదేవి. అది మూసారి ఇస్తున్నాము వాయనం. మీరు గుర్తు పెట్టుకుని పెట్టాలి. పుచ్చుకుంటున్నాము వాయనం బొద్దుగా ఇస్తున్నాము వాయనం. అందులో పళ్ళు ఉన్నాయి కదండి. ఇస్తున్నాము వాయనం అలా మూడుసార్లు. నా చేతి వాయనం నా చేతి వాయనం పుచ్చుకున్న వనితామని ఎవరు? సాక్షాత్తు నేనే వరలక్ష్మీదేవిని అని ఎవరు చెప్తున్నాను. ఇంకోటి తీసుకోమ్మా. చెప్పాలి. పుచ్చుకుంటున్న వాయనం
ఇస్తున్న వాయనం పుచ్చుకుంటున్న వాయనం నా చేతి వాయనం పుచ్చుకున్న వనితామని సాక్షాత్తు వరలక్ష్మీదేవి. మీరే చెప్పండి. నేనే వరలక్ష్మీదేవిని. అది అలా పెట్టండి. అలా పెట్టున్నా బ్రాహ్మణ ముత్తైదుతాభ్యో నమస్కారం అమ్మవారి తాము. ఇక్కడికి అమ్మవారికి 4 అయిపోయి ఎన్ని మిగిలించేదో ఇంకోటి తీసుకొని గౌరవం తెచ్చుకొని మీరు తక్కినండి ఇవ్వచ్చు. ఇంత లెక్కన ఏం లేదు. పుచ్చుకుంటున్నమ్మ వాయనం నా చేతి వాయనం పుచ్చుకున్న వనితామని ఎవరు? సాక్షాత్తు నేనే వరలక్ష్మీదేవిని. మీరు అమ్మాయి కళ బొట్టు పెట్టి ఇచ్చేయండి. అత్తగారి బొట్టును కూడా పెట్టన్నా పెట్టుకోండి. ఇంకా వెలిగిస్తారంటే ఇది కూడా వెలిగించండి. కావాలంటే పరమేశ్వర అది ఆ చేతులు పెట్టాను. తీసుకోమ్మా. మనం పుచ్చుకుంటున్నాము ఆయన ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నాము ఆయన ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నాము ఆయన నా చేతి వాయనం పుచ్చుకున్న వనితామని సాక్షాత్తు వరలక్ష్మీదేవి. ఆ తాంబూలాలు పెట్టేయండి. లేచేయండి. 4 బిడ్డలు బ్రాహ్మణ అదికే పరమేశ్వరాత్మ శుభం. ఇవి ఇట్లా ఉంటాయి. సభాయే నమో నమః. పింగళాం పద్మమాలిని చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదం